రేవంత్ రెడ్డి గారు అబ్దుల్లాపూర్ మెట్లోని మీటింగ్ పెట్టినప్పుడు లక్షలగూడల సేఫ్టీ కిట్ పంపిణీ చేయడం జరిగింది. ఆ రోజు ఒక నెల రోజుల్లో గీతా కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా ఇస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ తుంగలో కలిసిపోయింది. అప్పుడు 7 కోట్లు ఉన్నటువంటి పెండింగ్ ఎక్స్గ్రేషియా ఈ రోజుకు సంవత్సరం అవుతా ఉంది, 14 కోట్ల రూపాయలు గెలింది. ఎంతోమంది గీతా కార్మికులు కింద పడి చనిపోవడం జరిగింది, వెన్నుముక్కు తిరిగిపోవడం జరిగింది. వాళ్ళు మంచాలకే పరిమితం అయ్యారు. ఏందని అడిగితే బడ్జెట్ కొనసాగించే ముందు మన శ్రీకాంత్ గౌడ్ అన్నట్టుగా ఈ ప్రభుత్వాలకు గత ప్రభుత్వాన్ని కూడా సూచించిన నాట్ ఓన్లీ గౌడ్స్ అండి, అంటే మన నిజంగా కూడా తెలంగాణకు ఆయుపట్టు ఏమంటాం కుల వృత్తులే. కుల వృత్తులు బాగా ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది. అంటే గౌడ్ అన్నలు తాలేకాల్సిందే, కుమార్ సోదరులు వాళ్ళకి సంబంధించిన పనులు అంటే కుండలు తయారు చేయాల్సిందే. ఇట్లా అనేక వృత్తుల వాళ్ళు ఉంటారు, వాళ్ళ వృత్తులు చేయాలి. మరి చేయాలంటే ఏం కావాలి? వాళ్ళకి తగిన నిధులు కేటాయించి ఆదుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ధనిక రాష్ట్రం అని గతంలో అన్నారు, మరి ఇప్పుడే అప్పుల రాష్ట్రం అంటా ఉన్నారు. మరి పెన్షన్ల కోసమని వివిధ సంక్షేమ పథకాల కోసం బాగా నిధులు కేటాయిస్తున్నారు, స్వాగతిస్తున్నాం, కేటాయించాల్సిందే. మరి వీళ్ళేం పాపం చేసినారు కుల వృత్తిదారులు? నిజంగా కూడా ఇప్పుడు మన మిత్రుడు గీతా కార్మిక సంఘానికి సంబంధించి వచ్చారు కాబట్టి మరి గీత కార్మికులకు ఏం కావాలని అడుగుతా ఉన్నారు. సేఫ్టీ మోక్స్ ఎన్ని అవుతాయండి? 100 కోట్లు ఏమన్నా అవుతాయా? చెప్పండి, ఎందుకు మీరు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇవ్వాలి కదా, ఎందుకంటే కుల వృత్తులు బాగున్నప్పుడు మీ మీద ఆర్థిక భారం కూడా తప్పుతుంది. మేము కూడా తాళెక్కడం బంద్ పెడతాం, కుల వృత్తులు చేయడం బంద్ పెడతాం. అందరు పెన్షన్స్ ఇవ్వగలుగుతారా? అందరు ఆ కుటుంబాలను సాకగలుగుతారా? అంటే దీని ఏమంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నట్టే కదా ఇది, ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు స్వతహాగా సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ కుల వృత్తులను హైక్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కుల వృత్తులకు ఉన్నత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి ఎన్ని వేల కోట్లు అయితే అని దీనికి మనసు పెట్టి మీరు అనుకుంటే ఒక రోజులో సాల్వ్ అయ్యే ఇష్యూసే కదా. గీత కార్మికులు ఏమంటారు? సేఫ్టీ కిట్స్ అడుగుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు బాధపడేది కూడా ఏంటంటే పంగలేని వృక్షం అంటాం, ఆకాశానికి అంటే విధంగా తాటి చెట్లు ఉంటాయి. మరి మా గీత సోదరులు గౌడన్నలు ప్రాణాలను పణంగా పెట్టి దేనికోసం 100 కోట్లు సంపాదించుకోవాలనా, అక్రమాస్తులు కూడా పెట్టుకోవాలనా, ఎండలో తనలాడుతూ మోకుతోటి పైకి ఎక్కుతూ ఉంటాను. నేను చూసా, మేము కూడా పల్లెటూరు వాతావరణమే కాబట్టి. ఎందుకు? తన కుటుంబాన్ని పోషించుకోవాలని, తన భార్య బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టాలనే కదా, తన పిల్లల్ని చదివించాలనే కదా, దానికోసమే కదా రెక్కలు ముక్కలు చేసుకొని ఏ రోజు ఏమవుతుందో అని భార్యలు భయపడుతూ ఉంటారు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా వెలిపిస్తూ ఉంటారు. అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళి తాటి చెట్టు ఎక్కేందుకు వెళ్ళిన గీత కార్మికుడు కావచ్చు, గౌడన్న కావచ్చు, తిరిగి ఇంటికి సేఫ్టీగా వస్తారని ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా బాండ్ పేపర్ మీద రాయించగలుగుతారా? రాయించలేరండి. కుల వృత్తులు అంత ప్రమాదకరం. మరి వాళ్ళు అడిగేది ఏంది? చచ్చిపోయిండు, తన తాటి చెట్టు ఎక్కి కింద పడి మరణించిండు, మృతి చెందిండు, పరమాపదించిండు అంటాం కదా. మరణించిన తర్వాత ఏం చేయాలి? ఇవ్వాల్సిన ఎక్స్గ్రేస్ ఇయ్యరా?